Hello, good morning. Welcome to Listen to Your Story and Learn a Moral Program. This is your storyteller Kevin Narayan Rao, English JP School, Vilpcherla, Musnur Mandal, Eluru district. Today's story is The King's Nightingale. A king kept a nightingale in a cage and fed him good food. However, he was sad. He thought the birds outside had wonderful and happy lives. One day, his master forgot to latch the cage door. The nightingale flew straight out of the window to a large shady tree. Ah, this is wonderful, he cried. However, the nightingale did not know how to get food. Also, he could not sleep in the open. Then a thunderstorm broke out. The nightingale felt cold and cried out, I wish I was in my cage. The moral is the grass is greener on the other side. The grass is greener on the అదర్ సైడ్. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు ఒక రాజుగారు ఒక చిన్న పిల్లగా ఉన్నటువంటి ఒక కోయిలని తీసుకొచ్చి ఒక బంగారు పంజరంలో పెట్టి దానికి రోజు ఆహారం పెట్టి అన్ని సపర్యలు చేస్తూ చక్కగా పెంచుకుంటున్నారు. అయితే ఆ కోయిల చాలా విచారంగా ఉండేది. ఎందుకంటే బయట తిరుగుతున్నటువంటి పక్షులన్నీ కూడా చాలా స్వేచ్ఛగా, హ్యాపీగా, ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా తనకు కనిపించేది. అయితే ఓ రోజున రాజుగారు ఆ కోయిల యొక్క పంజరం ఉంది కదా, దాని గేట్ వేయటం మర్చిపోయారు. దాంతో ఈ కోయిల బయటికి ఎగురుకుంటూ పెద్ద చెట్టు మీదకి వాలి, ఆహా ఎంత బాగుంది ఈ ప్రదేశం, నేను ఎంత హాయిగా ఉన్నానో అని అనుకుంది. కానీ కాసేపటికి దానికి ఆకలేసింది. ఆహారం ఎలా సేకరించుకోవాలో పాపం దానికి తెలియదు. రోజు రాజుగారు పెట్టేవాడు, తినేది, హాయిగా అక్కడ పడుకునేది. అంతేకాకుండా ఆ రాత్రి పడుకోవడం కూడా, ఆ చెట్ల మీద పడుకోవడం దీనికి అలవాటు కుదరలేదు. సో ఇంతలోనే భయంకరమైనటువంటి వర్షం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చింది. పాపం ఈ కోయిలకి దిక్కు తోచలేదు, ఎలా బతకాలో తెలియలేదు. గట్టిగా అరిచింది, నేను నా గూటికి, నా బంగారు పంజరంలోకి నేను వెళ్ళిపోతాను బాబోయ్ అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కూర్చుంది. చూశారుగా, అంటే ఈ కథలో నీతి ఏంటి అని అంటే, దూరపు కొండలు నునుపుగా ఉంటాయని అంటారు చూసారా. ఇటువైపు మనం ఉండి అటువైపు దూరంగా ఉన్నటువంటి చూసి నున్నగా ఉన్నాయి అవతల అనుకుంటాం. కానీ వాస్తవంగా మన దగ్గర మనం ఎలా ఉన్నామో అక్కడ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనం సరైనటువంటి విధానంలో ఆలోచించి మనకున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మనం నడుచుకోవాలి అని చెప్పేసి ఈ కథలో నీతి. కాబట్టి ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.